ఆనాటి ప్రభుత్వం నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ కరెంట్ అవసరాలు తీర్చడంతో పాటు నాగార్జున సాగర్, ఎస్ఎల్బిసి, కల్వకుర్ట్ లిఫ్ట్ స్కీమ్కి నీళ్లు అందిస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని ఎదిరించేందుకు తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఘనత పోరాటంలో అమరులైన ఎందరో వీరులది, వారి కుటుంబాలది, మన సకల జనులది, సబ్బండ వర్గాలది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అటు కృష్ణా, ఇటు గోదావరి సాగునీటి గలగలలతో మన పంట పొలాల్ని సస్యశ్యామలం అవుతామనుకున్న ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఇప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేదనే చెప్పుకోవాలి. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో నీళ్ల దోపిడీ ఆగకపోగా 4 గింతలైంది. అప్పుడు నీళ్లపై పోరాటం చేసిన ఉద్యమ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయంలో ఒంటెత్తు పోకడలను అనుసరించింది. ఇంజనీర్లు, నిపుణుల సలహాలు, సూచనలు పట్టించుకోకుండా సొంత ఇంజనీరింగ్ ఆలోచనలతో నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణకి అన్యాయం చేసింది. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలను సాధించటంలో గత ప్రభుత్వం విఫలమైంది. పరివాహక ప్రాంతానికి అనుగుణంగా నీళ్ల వాటాలకు పట్టుబట్టకుండా ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు 299 టీఎంసీలకే అంగీకరించింది. ఫలితంగా దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల రైతులకి అన్యాయం చేసింది. 2 రాష్ట్రాలకు నిర్దేశించిన 811 టీఎంసీల్లో కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతం ఆధారంగా మనకు 68% వాటా రావాలి. అంతర్జాతీయ నదీ జలాల న్యాయ సూత్రాలన్నీ అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీని ప్రకారం న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన 555 టీఎంసీలు తెచ్చుకోవాలనే సోయి గత ప్రభుత్వానికి లేకుండా పోయింది. అటు కృష్ణా గోదావరి బోర్డుల ఏర్పాటు గెజెట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం అంగీకరించింది. కృష్ణాపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించేందుకు సూచనాప్రాయంగా అంగీకారం తెలియజేసింది. 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారం నుంచి దిగిపోయే చివరి రోజు వరకు, అంటే 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు వివిధ సందర్భాల్లో జరిగిన బోర్డ్ మీటింగ్ మినిట్స్లో అధికారులు రాసిన లెటర్లన్నీ అందుకు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇటు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టులు కడుతున్నట్టు 1,47,000 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 3 ఏళ్లకే కుంగిపోయింది. నిట్ట నిలువున పియర్లకు ఇప్పటికే పెద్ద పెద్ద పగుళ్లు వచ్చాయి. ఎగున ఉన్న అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు బొంగలు పడ్డాయి. ఆ 2 బ్యారేజీలు కూడా ఇలాగే కుంగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. వీటిలో నీటిని నిల్వ చేస్తే మరింత ప్రమాదం అని సూచించింది. అందుకే గత ప్రభుత్వమే ఎన్నికల ముందు ఆ బ్యారేజీల నుంచి నీళ్లు తీసేసిన విషయం ఈ సభకు నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడేంది, వాళ్లే అప్పుడు నీళ్లు తీసేసి మొన్న ఏమంటారు, అరే నేనుంటే నీళ్ళు నింపేవాళ్ళంటారు వాళ్ళు. అటు కృష్ణా జలాల నిర్వాహకం, ఇటు గోదావరి మీద నిర్మించిన లిఫ్ట్లు, బ్యారేజీలు, పంప్ హౌజ్ల విధ్వంసంతో తెలంగాణ సాగునీటి పారుదల వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నీటి ప్రాజెక్టుల పేరిట 1.81 లక్షల కోట్లు 1.81 lakh crores ఖర్చు పెట్టడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు
శరాఘాతం తగిలింది. 2014 నుంచి 2023 వరకు నీటిపారుదల రంగానికి కేటాయించిన బడ్జెట్, ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలతో కలిసి అప్పులు వడ్డీల భారం పెరిగిపోయింది. రాష్ట్ర ఖజానా మొత్తం అప్పుల భారంతో కుంగిపోయింది. భావి తరాలు మోయలేని విధంగా ప్రాజెక్టులపై గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలంటే వడ్డీతో సహా రాబోయే 10 ఏళ్లలో 1.35 లక్షల కోట్లు అంటే 1.35 lakh crores తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. గడిచిన 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరించిన విధ్వంసక ధోరణి తెలంగాణను నట్టేట ముంచింది. గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలు, భారీ అప్పులు, అవినీతితో పాటు అడుగడుగునా జరిగిన అవకతవకలను మన రాష్ట్రానికి పూడ్చేంత నష్టం తెచ్చిపెట్టాయి. ఈ శ్వేతపత్రం నీటిపారుదల రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు మరియు సవాళ్ళ గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించడం, ఈ లోపాలని అధిగమించడానికి సాధ్యమయ్యే ప్రభుత్వ చర్యలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శ్వేతపత్రం వివిధ ప్రాజెక్టుల అమలు పురోగతిని, వాటి నీటిపారుదల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడంతో పాటు కృష్ణా, గోదావరి జలాలతో వీలైనంత ఎక్కువ ఆయకట్టుకి సాగునీటి అందించే లక్ష్యంతో రైతుల ఆదాయం పెంచే దిశగా నేటి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలను మేము ప్రస్తావించబోతున్నాము. అధ్యక్ష, ఇరిగేషన్ పొటెన్షియల్ విషయంలో నేను మీకు ఈ స్లైడ్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి 57 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అప్పటి వరకు అయిన ఖర్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు అయిన ఖర్చు ఇరిగేషన్ సెక్టార్పై 54,000 కోట్లు. 54,000 కోట్లకి ఒక్కో ఎకరానికి వచ్చిన ఖర్చు 93,000 రూపాయలు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు 1.81 లక్ష కోట్లు. గతంలో 54,000 కోట్లతో 57 లక్షల ఎకరాలు ఆయకట్టు వస్తే ఈ 10 ఏళ్లలో 1.81 లక్షల కోట్ల ఖర్చుతో కొత్త ఆయకట్టు వచ్చింది 15 లక్షల ఎకరాలు. అంటే ఈ 10 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టిన సొమ్ముకి ఒక్కో ఎకరానికి కొత్త ఆయకట్టుకు వచ్చిన ఖర్చు మరి 11 లక్షల రూపాయలు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. గత ప్రభుత్వం 10 ఏళ్లలో అనాలోచితంగా ఖర్చులు చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, 2014 నుంచి 2023 వరకు 1.81 lakh crores వ్యయంతో 15 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు వచ్చింది. అంటే ఒక్కో ఎకరానికి 11 లక్షలు ఖర్చు పెట్టింది. అంటే గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి దాదాపు 12 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టడం విస్మయం కలిగిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మొత్తం నీటిపారుదల సామర్థ్యం 127 లక్షల ఎకరాలకు చేరుతుందని అంచనా ప్రతిపాదనలు ఉన్నాయి. మిగిలి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి 53 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకి నీరివ్వడానికి 97,000 కోట్లు అవసరం. 5 ఏళ్లలో చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలతో కలిసి రాబోయే 5 ఏళ్లలో చెల్లించాల్సిన రుణభారం 77,000 కోట్లు. మిగిలినవి కూడా పూర్తి చేయాలంటే
మొత్తం ప్రాజెక్టులకు చేయవలసిన వ్యయం 1,70,000